ధైర్యే సాహసే లక్ష్మి. దీని వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒకడు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడతా ఉంటే, దాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి, "రేయ్! నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. పలానా రాజుగారి దగ్గరికెళ్ళు. ఆయనొచ్చేసి దానం చేస్తారు బాగా" అని అనంగానే, ఇతను ఆ రాజుగారి దగ్గరికెళ్ళి, "స్వామి నాకు కొంచెం ధాన్యాన్ని ప్రసాదించండి. నేను తిని చాలా రోజులైంది" అనంగానే, "సరే తీసుకెళ్ళు" అని చెప్పి ధాన్యాన్ని ఇచ్చాడంట. స్వామి ధాన్యాన్నయితే ఇచ్చారు. నాకు కొంచెం ధనం గూడా ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైమ్ ధాన్యం కోసం మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారంట. సరే తీసుకో, ధనాన్ని కూడా తీసుకో అని చెప్పారంట. స్వామి ధనాన్ని ఇచ్చారు, ధాన్యాన్ని ఇచ్చారు, బానే ఉంది. దారంట ఎళ్ళేటప్పుడు వచ్చేసి దొంగలు పడతారు. సో, నాకు కొంచెం ధైర్యాన్ని గూడా ఇవ్వు. ధైర్యలక్ష్మిని కూడా నాతో పాటు పంపించు అని అన్నారంట. నీకు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ 7 లక్ష్ములని తీసుకెళ్ళిపో. కానీ ధైర్యలక్ష్మిని మాత్రం నేను వదులుకోలేను. ఎందుకంటే ధైర్యలక్ష్మి నాతో ఉందనుకోండి, మిగిలినటువంటి 7 లక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి అండ్ విద్యాలక్ష్మి అందరూ నాతో పాటే ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్పి పంపించాడంట.